మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. 686 లో డీటెయిల్స్ చూస్తే విశాఖలో శ్రీ విశ్వ జూనియర్ కాలేజీల నిర్వహణ తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా కళాశాలను నడుపుతున్నట్లుగా తెలిసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖ జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. సెల్లార్లో బోధనలు, పార్కింగ్ ప్లేస్లో హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్స్లో కాలేజీ హాస్టళ్ల నిర్వహణ చట్ట వ్యతిరేకమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఫీజుల పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రమాణాలు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్నారని అంటున్నారు. తక్షణమే శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్పీ రాజు అందిస్తారు. రాజు, కీర్తి, ప్రధానంగా చెప్పుకునే విషయం అయితే మాత్రం పిల్లల జీవితాల అంధకారంలో నెట్టబడుతున్నాయి అనేది శ్రీ విశ్వ విద్యా సంస్థలకు సంబంధించిన విషయాన్ని అయితే చాలా తాజాగా అయితే అప్డేట్ చేసుకునే అవసరం అయితే కనిపిస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రతి కళాశాలలో అంటే ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి దశ నుంచి కూడా వాళ్ళంతా కూడా పురోగతి చెంది ఒక బంగారు భవిష్యత్తుని బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన దానికి ప్రధానంగా వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే కళాశాలల నుంచి ఆ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రమాణాలు కానీ, లేకపోతే దానికి సంబంధించి విద్యకు సంబంధించి విద్యా ప్రమాణాలు వీటన్నిటి మీద ఒక కొలమానంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ విశాఖ శ్రీ విశ్వ విద్యా సంస్థలకు సంబంధించి అటువంటి కొలమానం ఏమీ లేదని చెప్పుకోవచ్చు. కేవలం దండుకోవడానికి మాత్రం లక్షల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళకి కనీస సౌకర్యాలు, ఒక మంచినీటి సౌకర్యం కావచ్చు, లేకపోతే తరగతి గదులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏవి కూడా ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే హాస్టల్స్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు, దానికి సంబంధించి కొన్ని లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళంతా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మాత్రం సరైన ఫుడ్ ఇచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. అది కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలవంతమైన తరగతి గదులు అంటూ కూడా ప్రకటనలు ఇచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడెక్కడ కూడా విశాలమైన తరగతి గదులు కాదు కదా, కనీసం ఇరుకైన గదులు కూడా ఉన్న పరిస్థితి లేదు. కేవలం పార్కింగ్ సెల్లార్లో వీళ్ళంతా కూడా విద్యా బోధన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పార్కింగ్ స్థలాల్లో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారంటేనే ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా లక్షల పోసి మా పిల్లలకి ఏంటి దౌర్భాగ్య స్థితి అంటూ కూడా వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఈరోజు కలెక్టర్ కార్యాలయం వరకు కూడా వాళ్ళంతా కూడా వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కలెక్టర్కి అయితే ఈ రోజే నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కలెక్టర్ కూడా దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు జరగలేదు. అయితే విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్న విషయాన్ని ప్రకారం చూసుకున్నప్పటికైతే కొన్ని ఏళ్ల తరబడి మేము ఈ విషయానికి సంబంధించినంత వరకు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మా పిల్లలు అవుతున్నారు, వచ్చే సంవత్సరం వేరే పిల్లలు అవుతున్నారు, ఈ విధంగా అందమైన ప్రకటనలు ఇచ్చి వీళ్ళంతా కూడా భూలోకంలోనే ఒక స్వర్గలోకాన్ని చూపిస్తాము, అదేవిధంగా విద్యార్థులకి మధ్య బంగారు భవిష్యత్తుని ఇస్తామంటే కూడా అబద్ధపు బూటపు మాటలతో వీళ్ళంతా కూడా ఈ విధమైన ప్రకటనలు ఇచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఆకర్షితులై ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వన్స్ జాయిన్ అయిన తర్వాత దాదాపుగా 2 ఏళ్ల పాటు కూడా మీరు ఇక్కడ విద్యాభ్యాసం చేపించాలి మీ పిల్లల చేత, లేకపోతే మాత్రం టీసీలు ఇవ్వమంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లక్షల రూపాయల ఫీజులు కట్టి వాళ్ళ పిల్లలందరినీ కూడా సెలార్ పార్కింగ్లోనో లేకపోతే ఇరుకైన గదుల్లో వీళ్ళంతా ఉండిన పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం నివాస యోగ్యానికి మాత్రమే ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ, లేకపోతే అక్కడ ఒక అపార్ట్మెంట్స్ కానీ వీళ్ళంతా కూడా అద్దెకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇదే కానీ కమర్షియల్ బిల్డింగ్స్ అనుకుంటే కమర్షియల్ సంబంధించి ఎక్కువ చెల్లింపులు ఉండాల్సిన అవసరం ఉంటుంది కనుక అటువంటి వాటిని తప్పించుకోవడానికి కేవలం తక్కువ ఖర్చుతో మొత్తం విద్యార్థులందరూ కూడా ఇరుకైన గదుల్లో డబుల్ బెడ్రూమ్స్ కి సంబంధించినంత వరకు వీళ్ళంతా కూడా అక్కడ విద్యాభ్యాసం చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. హాస్టల్ నిర్వహణ కూడా చాలా వరకు కూడా దౌర్భాగ్యంగా ఉందంటూ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పలుసార్లు మొత్తం మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిన విషయాలు, ఎందుకంటే చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇప్పుడు వరకు దాదాపుగా ఏదైతే విశాఖపట్నం వ్యాప్తంగా వీళ్ళకు ఉన్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా 4 సార్లు ఫుడ్ పాయిజన్ కూడా జరిగింది. ఈ 4 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత కూడా అధికారులు కేవలం మేనేజ్ చేసి అక్కడి నుంచి బయటపడ్డారు తప్పితే
అక్కడ సరైన ఫుడ్ ఇస్తున్నామని కానీ లేకపోతే విద్యార్థులకి పౌష్టికాహారం ఇస్తున్నామని కానీ ఎక్కడ కూడా చెప్పుకున్న పాపాన పోలేదు. అది కాకుండా ఒకవైపు విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే హాస్టల్లో ఉంటున్నారంటేనే తన పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలకు సంబంధించినంత వరకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లక్షలు పోసి మరి తల్లిదండ్రులందరూ కూడా చదివిస్తుంటే సరైన ఫుడ్ ఇవ్వక, సరైన వసతి సౌకర్యం ఇవ్వక, వాళ్ళకి సరైన విద్యా అభ్యాసం ఇవ్వక, వీటన్నిటిని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వ్యవస్థకు సంబంధించినంత వరకు అక్కడ ఏదైతే రీజనల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అధికారులు ఉన్నారో వీళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది, అదేవిధంగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా సరే ఇప్పుడు వరకు ఏ ఒక్కటి కూడా చలనం రాలేదు, అధికారుల్లో చలనం రాలేదు. అదేవిధంగా ఇక్కడ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మీరు ఏదైతే చేసుకుంటారో చేసుకోండి, మేము విద్యార్థులకు ఈ విధంగా ట్రీట్ చేస్తాం, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేటప్పుడు మీకేంటి అనేది ఇంట్లో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్కే న్యూస్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇక్కడ విద్యార్థుల పట్ల కానీ లేకపోతే విద్యార్థుల విద్యాభ్యాసం పట్ల కానీ ఏ విధంగా సరే యాజమాన్యాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద పోరాటం చేస్తాం. అదేవిధంగా తల్లిదండ్రులతో ఏదైతే కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చారో దాంతో కూడా పోరాటం చేస్తాం. తల్లిదండ్రులతో కలిసి వెళ్లి వాళ్ళకి న్యాయ పోరాటం జరిగేంత వరకు కూడా బీఆర్కే న్యూస్ అయితే తప్పకుండా వాళ్ళతో తోడుంటుందని ఇప్పటికైతే తల్లిదండ్రులకు అయితే భరోసా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్. ఇక ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో సిట్ ప్రైమరీ ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ప్రాథమిక ఛార్జిషీట్ లో వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించడం కాకరేపుతోంది. వరుస పరిణామాలతో లిక్కర్ కేసు ఏపీ పాలిటిక్స్ లో మరింత హీట్ పెంచుతోంది. ఒకవైపు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, మరోవైపు ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు, అందులో మాజీ సీఎం జగన్ పేరుండడం, ఇలా ఏపీలో లిక్కర్ కేసులో ఒకే రోజు సంచలనాలు క్రియేట్ అయ్యాయి. లిక్కర్ కేసులో 305 పేజీలతో ప్రాథమిక ఛార్జిషీట్ ను దాఖలు చేసిన సిట్ పలు కీలక అంశాలు పొందుపరిచింది. ప్రైమరీ ఛార్జిషీట్ లో జగన్ పేరు ప్రస్తావించింది. ఆయనకు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంది. ఇక ఈ కేసులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్ రెడ్డి, సుజిల్ బెహ్రాన్, మోహన్, రాజీవ్, బొల్లారం శివ, ముప్పిడి అవినాష్ అని 8 మంది పేర్లను జత చేసింది. ఇక తాజా జాబితాతో లిక్కర్ కేసులోని నిందితుల సంఖ్య 48కి చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. ఇక కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులవుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాలిక సోదరులే హంతకులని నిర్ధారించారు పోలీసులు. ప్రేమ వ్యవహారం కుటుంబ పరువు తీస్తుందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లుగా తెలిపారు. బాలిక లవర్ లోకేష్ వేరువేరు కులాలు కావడం, ఆస్తిపాస్తుల్లోనూ తమతో సరితూగరనే భావంలో బాలిక బంధువులు ఉండటం ఇవే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఏదైతే మహిళల పైన అరాచకాలు అయితే అటు దేశంలో, రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే గత వారం రోజుల క్రితం కడప జిల్లా గండికోటలో ఒక మైనర్ బాలికపై అయితే మాత్రం అత్యాచారం జరిగింది. అయితే ఈ జరిగిన అత్యాచారానికి సంబంధించి ఆ మైనర్ బాలిక కూడా చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా పోలీసులు
దర్యాప్తు అంతా కూడా వేగవంతం చేసి చివరికి ఇదంతా ఒక కొలిక్కి తెచ్చారు. అయితే ముఖ్యంగా దీన్ని చూసుకున్నట్టయితే కనుక ఏది మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో తను ఒక లోకేష్ అనే ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ లోకేష్ అనే బాలుని ప్రేమించగా తను కొంతవరకు వీరితో సరితో ఆస్తి విషయంలో కాదు, లేదా కులం విషయం వేరే కులస్తులు అవడం, అంతేకాకుండా వీరికన్నా తక్కువ ఆస్తి కావడం వల్ల ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అది నచ్చని నేపథ్యంలో వారంతా కూడా కక్ష కట్టి, అంతా కాకుండా తన ఎవరైతే ఆ బాలిక సంబంధించిన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ మహిళను, ఆ బాలికను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కనబడదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒకటి ముఖ్యంగా మైనర్ బాలిక అసలు ప్రేమలో పడటం కానీ ఇలాంటివి చేయడం కానీ ఒక ఎత్తైతే, ఇంకొకటి ఆ మైనర్ బాలికని ఇష్టం లేని ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తన అన్నదమ్ములే దీన్ని చంపడం అయితే మొత్తం కొంతవరకు అక్కడున్న ఆ గ్రామస్తులంతా కూడా పూర్తి స్థాయిలో భయాందోళనకు గురైన పరిస్థితి కనబడింది. ఏదో అయినప్పుడు కూడా మహిళల పట్ల కాదు, అసలు ఈ హత్యల పట్ల కూడా ఇలాంటి మళ్ళీ పునరుద్ధరణ అవ్వకుండా ఖచ్చితంగా అన్ని రకాల అవగాహన కూడా కల్పిస్తామని చెప్పి పోలీసులు కూడా కొంతవరకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఇక బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ సినీ నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా రానా దగ్గుపాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ను జూలై 30న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అలాగే నటీమణి మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ సూచించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో పలువురు ప్రముఖులపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. నోటీసులకు సంబంధించి తాము విచారణకు సిద్ధమని కొందరు స్పందించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి. ఎస్ ఫాతిమా, బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ నటులకు, అగ్ర నటులకు అయితే ఈడీ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అంశం. అగ్ర సినీ నటులకు సంబంధించి ప్రధానంగా రానా దగ్గుబాటితో పాటు ప్రకాష్ రాజ్, అదేవిధంగా మంచు లక్ష్మికి కూడా ఈడీ నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈడీ నోటీసులకు సంబంధించి వాళ్ళు నిర్ణయించినటువంటి తేదీల్లోగా ఈడీ విచారణకు హాజరు కావాలని కూడా ప్రముఖంగా వాళ్ళు ఈడీ నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందులో భాగంగా రానా దగ్గుబాటికి జూలై 23న, అదేవిధంగా ప్రకాష్ రాజ్ కు సంబంధించి ఈ జూలై 30న విచారణ ఉందంటూ కూడా ఈడీ తన నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోవైపు మంచు లక్ష్మికి సంబంధించి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని కూడా ఈడీ తన నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఈడీ అయితే ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్ వ్యవహారంలో పాల్పంచినటువంటి మరికొంతమంది వ్యక్తులకైతే ఈడీ ప్రత్యేకించి నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందులో భాగంగా ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు సినీ నటులకు సంబంధించి, సినీ దిగ్గజాలకు సంబంధించి ఈడీ అయితే నోటీసులు జారీ చేసినటువంటి పరిణామంలో ఒక ప్రాధాన్యత సంతరించిన పరిస్థితి మనం చూస్తాం. ఈ అంశానికి సంబంధించి ఈడీ నోటీసులకు సంబంధించి ఖచ్చితంగా ఈసారి నిర్ణయించినటువంటి తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఆ తేదీలకు సంబంధించినటువంటి ఆ తేదీలోపు పూర్తి స్థాయిలో తేదీ నాడు ఖచ్చితంగా ఈడీ విచారణకు మాత్రం హాజరు కావాలంటూ ఈడీ మాత్రం తన నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ అంశం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫాతిమా, థ్యాంక్ యూ. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి మరోసారి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరిగాయన్నారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. సంపత్ కుమార్ను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వీరి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తక్షణమే సొసైటీని రద్దు చేయాలని అన్నారు. హెచ్సీఏలో బీసీఐపై రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తెలిపారు. గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. కీర్తి, ప్రపంచవ్యాప్తంగా లేకుంటే మన భారతదేశంలో ఆ క్రికెట్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మాత్రం ఆ పెద్ద అవినీతి జరిగిందని అయితే అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి అయితే ఆరోపించారు. దీనికి సంబంధించి 10 సంవత్సరాలలో
కేటీఆర్ కవితపై ఆ ఇద్దరిపైన అయితే ఆ సంచలన ఆరోపణ అయితే చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క దీని మీద విచారణ జరిపించాలని గతంలో కూడా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సిఐడి ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి. అదేవిధంగా ఆ విచారణలో అనేక విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి. దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామీణ క్రీడలకే పరిమితం కాకుండా ఓన్లీ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో క్రికెట్ వారికే కొంత ఉపయోగపడే విధంగా ఉంది. ఈ యొక్క హైదరాబాద్ అసోసియేషన్ క్రికెట్ అంటే ఖచ్చితంగా ఆ గ్రామీణ క్రీడాకారులకైతే ఖచ్చితంగా అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించాలి. మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి సంవత్సరం ఐపీఎల్లో జరిగిన ఆ యొక్క క్రికెట్ దానికి సంబంధించి అయితే ప్రతిసారి బీసీసీ అయితే సుమారు సంవత్సరానికి 100 కోట్లయితే నిధులు కేటాయిస్తుంది. ఈ యొక్క 100 కోట్లలో 170 కోట్లయితే కొంత వాటికి లెక్క లేకుండా అవినీతిమయం కూరుకుపోయిందని అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా సంపత్ కుమార్ మీద కూడా విచారణ జరిపించాలని అయితే గురువారెడ్డి అయితే ఆరోపించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి 10 సంవత్సరాలలో కేటీఆర్ కవిత ఈ యొక్క క్రికెట్ అసోసియేషన్స్ లో ఉండి ఖచ్చితంగా దీన్ని భ్రష్టు పట్టించారైతే ఆరోపించారు. దీనికి సంబంధించి సిఐడి విచారణ జరిపించిన తర్వాత కూడా అప్పటికప్పుడు ఫేక్ క్లబ్ క్రియేట్ చేసి ఖచ్చితంగా అనేక ఆరోపణలు అయితే చేశారు. అలాంటి ఆరోపణలో ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్ పూర్తిగా ప్రెసిడెంట్ ఎవరున్నా అవినీతిమయంలో కూరుకుపోతుంది, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అయితే గురువారెడ్డి అయితే ఆరోపించారు. గ్రామీణ క్రీడాకారులకైతే అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అది ఒక హైదరాబాద్ సీటుకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్ ఖచ్చితంగా ఒకవేళ బలంగా ఉండినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మంచి క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా ఆడే అవకాశం, లేకుంటే భారతదేశం తరఫున ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా అవకాశం వచ్చేది. కానీ ఇలాంటి అవినీతి క్రికెట్ అసోసియేషన్స్ లో ప్రెసిడెంట్ ఎవరున్నా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే ఒక మాయని మచ్చలాగా జరుగుతుంది. ఎందుకంటే అభిమానులు లేదా క్రికెట్ వారు చాలా మంది అయితే గ్రామీణ ప్రాంతంలో ఉండి వచ్చేవారైతే ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అసోసియేషన్స్ మొత్తం భ్రష్టు పట్టడంతో గ్రామీణ క్రీడాకారులకైతే కొంత అన్యాయం జరుగుతుందని అయితే ఆరోపించారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఇది బీఆర్ఎస్ లో అవినీతి జరిగిందని, అంటే ప్రతి దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అవినీతి జరిగిందనేది అయితే ఖచ్చితంగా తేట తెలంగాణ అయితే గురువారెడ్డి అయితే ఆరోపించారు. గ్రామీణ క్రీడాకారులను అయితే ఆదుకునేందుకైతే ఖచ్చితంగా ఈ యొక్క క్రికెట్ అసోసియేషన్స్ హైదరాబాద్ను అయితే విచారణ చేసి గ్రామీణ క్రీడాకారులకైతే న్యాయం చేయాలని అయితే గురువారెడ్డి అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండనున్నారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు కూడగట్టే చర్యల్లో భాగంగా ప్రధాని మోదీని కలవాలని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఇప్పటికే బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర స్థాయిలో మద్దతు లభించేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారు. బీసీ వర్గాల్లో నూతన సంకల్పం రేకెత్తించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు సాధించే దిశలో మొత్తం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా ఉపయోగపడే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఆయన ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలోనే రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 34% రిజర్వేషన్ను తీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతికి పంపినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం కసరత్తు విస్తృతంగా చేస్తుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు అందరి మద్దతు కోరేందుకు ఆయన 2 రోజుల పాటు ఢిల్లీ టూర్ ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసేందుకు కూడా ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఏఐసిసి జాతీయ నేత రాహుల్ గాంధీతో కలిసి ప్రధాని మోదీని కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు విజయం సాధించే దిశలోనే రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ప్రధాన అస్త్రంగా ఉన్న బీసీ రిజర్వేషన్ 42% అమలు చేసే దిశలో కూడా సీఎం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని చెప్పవచ్చు. ఏదైనా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఒక కొంత ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ దాదాపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని మాత్రం దాదాపుగా
కొలిక్కి తీసుకొస్తారని వివిధ పార్టీలు, ఎంపీలు అందరి మద్దతు కూడా కూడగొట్టే ప్రయత్నాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నరేంద్ర మోదీని అపాయింట్మెంట్ కోరినందున ఆయన్ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రధాని ఎలా స్పందిస్తారనే అంశం కూడా ఇక్కడ పరిశీలించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన నాటి నుంచి దాన్ని అమలు చేసే దిశలో మాత్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఖరారు చేసుకుని 2 రోజుల పాటు ఆయన అక్కడ ఉండి తిరిగి బీసీ రిజర్వేషన్ అంశాన్ని తీర్చుకొని తెలంగాణకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. అక్కడ ఉండే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు పరిష్కరించుకునేటట్టు, అదేవిధంగా సాగునీటి పారుదల, హెల్త్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ కమిషనర్, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఎస్డిఆర్ఎఫ్, ఈ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఇంటర్నల్ ఒక రివ్యూ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు కోఆర్డినేషన్ ఉండాలి. ఈ అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా పెట్టుకొని, తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కూడా నేను కలెక్టర్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని 3 గంటల ముందే మీరు అప్రమత్తం చేయొచ్చు. లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ, రైతులు ఏమైనా పంటలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా, కొత్త ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సెంటేజ్ పడబోతుంది, జాగ్రత్త అని కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను, ఒకవేళ హెవీ రైన్స్ ఉంటే అనౌన్స్మెంట్ చేయించండి. మీరు అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. మీరు అప్రమత్తం చేయడం ద్వారా ప్రజల్ని జాగ్రత్త పడవచ్చు. ముందే కొంచెం 1 గంట ముందుగా ఇంటికి చేరుకున్నారంటే ప్రాబ్లం ఉండదు. వర్షంలో ఉన్నారంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇది మీరు వీటన్నిటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మీకు వేగంగా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇమ్మీడియట్గా కలెక్టర్స్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా కమాండ్ కంట్రోల్కి ఇంటిమేట్ చేయండి. అక్కడ కంప్లీట్ వ్యవస్థను మనం రన్ చేస్తున్నాం. ఇంకా దాన్ని అంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్తో కూడా కనెక్ట్ కావాలి కలెక్టర్. ఇవన్నీ చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి సిఎస్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సిఎస్ గారి తర్వాత పేషీలో ప్రతి అధికారికి 2 జిల్లాలు ఉన్నాయి. ఆ అధికారులు కూడా 2 జిల్లాలకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఇంటరాక్ట్ కావాలి. మీరు ఒక గ్రూప్ పెట్టుకొని, వాట్సాప్ గ్రూప్ ఏదైనా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇష్యూస్ అందులో పెట్టడం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా క్లారిటీ కావాలంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఎంతటి అధికారి అయినా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా, పేద ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగినా, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీ, లంబాడాసు, ఇతర గిరిజనులకు ఏదైనా నష్టం జరిగిందంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా పాల్గొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఏర్పాటైనా చేస్తారు సిఎస్ గారు, దాన్ని చేసుకోండి. యూరియా మీద కూడా క్లియర్గా దృష్టి పెట్టండి. డీలర్లు అందరూ కూడా ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో కూడా పర్యవేక్షించండి. ఎందుకంటే నిన్నమన్న రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య. కాబట్టి దీన్ని క్యాజువల్గా స్టాక్స్ ఉన్నా కూడా సమస్యలాగా వినిపిస్తున్నది. కాబట్టి స్టాక్స్ ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదా అనేది కూడా రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకొని అన్ని చర్యలు తీసుకోండి. ఏదైతే గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నా ఇమ్మీడియట్గా అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు. కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు. మీకు ఎవరికి ఏమి క్లారిటీ కావాలన్నా, ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా పైనుంచి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్స్కి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు, మంత్రివర్గ సహచరులకు, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ